సమాజానికి న్యాయ సంబంధితమైనటువంటి అవగాహన కలిగించడం కానియండి, లేదా కోర్టు న్యాయస్థానాల యొక్క పనితీరులోని కానియండి, లేదా చట్టాల్లోని చిన్న చిన్న మార్పులకు సంబంధించి కానియండి, నా వంతు సలహాలు సూచనలు ఏమైనా చేయడానికి నేను తప్పకుండా మీకు సమయాన్ని కేటాయిస్తాను. అయితే నా రిక్వెస్ట్, మీ ఛానల్ ద్వారా ఇది రీచ్ కావాల్సిన వారికి రీచ్ అయ్యేటట్టు చూడాలి, మార్పులు తీసుకురావడానికి ప్రయత్నించాలి. లేకపోతే మనం ఎన్ని సంవత్సరాలైనా, నేను ఆల్మోస్ట్ 33 ఏళ్ల నుంచి చెప్తున్నాను, నా ప్రస్థానం TV5 నుంచి మొదలైంది. నీళ్ళు అనేటటువంటి, నిజం చెప్పాలి ఇక్కడ గుర్తు చేసుకోవాలి, నీళ్ళు అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ ఫస్ట్ టైం లా మీద డిజైన్ చేశారు ఆయన. నా దృష్టిలో నేను లా అన్నది అప్పుడు లేదు, ఇప్పుడు అందరూ చాలా ఒక డ్రై సబ్జెక్ట్ అన్నారు. నేనే అన్నాను అతనితోనే, డ్రై సబ్జెక్ట్ ఎవరు చూస్తారండి అని అన్నాను. లేదు మేడం మీరు చూడండి, అది చాలా కనుక నేను 33 ఏళ్ళ నుంచి చెప్తున్నాను. కానీ ఏం లాభం, ప్రజల్లోని విని చూసి అవగాహన పెంచుకొని దానికి తగ్గట్టు వాళ్ళు జీవించడానికి ప్రయత్నించాలి. నష్టం వాటిల్లిన తర్వాత అడ్వకేట్ల దగ్గరికి వచ్చి కోర్టులకు వెళ్ళడం వల్ల లాభం లేదు. ఇంకోటి, ప్రభుత్వాలు కూడా, న్యాయ వ్యవస్థ, లా కమిషన్ కూడా ఈ దిశలోని వీలైనంత మటుకు పనిచేస్తే బాగుంటుంది అన్నది, మార్పులు చేస్తే బాగుంటుంది అన్నది నా యొక్క ఉద్దేశం. మొన్న 2 days నుంచి ఛానల్స్లో చూస్తున్న ఒక కథనం ప్రకారం అమ్మాయి వాళ్ళ కేసు కోర్టులో డైవర్స్ కేసు నడుస్తుంది 4 ఏళ్లుగా. ఆ దంపతులిద్దరికీ పాప ఉంది. ఇప్పుడు అతను వేరే అమ్మాయితో ఉంటున్నాడని చెప్పి రెడ్ హ్యాండెడ్గా మీడియాని తీసుకెళ్ళి పట్టించాలనే ప్రయత్నం. ఆ అమ్మాయి వాళ్ళ అబ్బాయిని కొట్టింది. నేను ఎక్కడ బాధపడ్డానంటే, ఇట్స్ ప్యూర్లీ పర్సనల్ ఫ్యామిలీ ఇష్యూ. మీడియాని ఇన్వాల్వ్ చేయడం వల్ల అల్టిమేట్లీ బ్లేమ్ అయ్యేది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే. ఛానల్ వాళ్ళు ఎంతవరకు తీసుకుంటారు చెప్పండి? ఒక్క మాట, దాని ఒక స్టోరీ జనాలకు తెలియచేసేయాలి, బోల్డంత వ్యూవర్షిప్ వస్తుంది, అంతవరకే. ఛానల్ వాళ్ళు వచ్చి నీకు సొల్యూషన్ ఇస్తారా? ఇవ్వరు. దాన్ని ఒక స్టోరీ లాగే చూస్తారు తప్ప. ఈ అమ్మాయి ఛానల్ వాళ్ళు ఆశ్రయించడం అనవసరమైన ప్రోపగండేమో అనిపించింది. మోరోవర్ డీల్ చేయాల్సిన విధానం అది కాదేమో. ఇప్పుడు నిజానికి ఆ అబ్బాయే గనక 10 మంది అమ్మాయిలతోనో, లేకపోతే ఈ అమ్మాయిని నెగ్లెక్ట్ చేసి వేరే అమ్మాయితో తిరుగుతున్నప్పుడు ఎంత గొడవ పెట్టుకుంటే మాత్రం వాడి మనసు మారి ఈ అమ్మాయితో ఉంటాడు? ఇంకేక అసలు మారరండి. ఎందుకు ఇంకా అసలు? అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అలాంటి అమ్మాయిలకి మీరు ఏం చెప్తారు? దట్స్ వాట్ ఐ మీన్ టు ఆస్క్. అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా అండి, నేను ఒక స్పెసిఫిక్గా అమ్మాయిలు అంటే ఇవి ఏంటంటే అండి, హ్యూమన్ ఇమోషన్స్. అవును, ఆ సమయానికి మనం ఏదో చేసేయాలి. 100% వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మా అమ్మాయి అన్నారు ఎవరు, నిజం నేను అది చూడలేదా ఈ ఎపిసోడ్, ఏదో నేను చూడలేదు, బట్ మీరు చెప్పారు కాబట్టి నేను ఇలాంటి చాలా జరుగుతున్నాయి, ముందు కూడా జరిగినాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏం మాట్లాడుతున్నానంటే, ఒకటి నేను ఇందాకే చెప్పాను, ఏ చట్టపరమైన సొల్యూషన్ అయినా మీకు కావాలంటే మహిళా సంఘాలు కానివ్వండి, పోలీస్ వ్యవస్థ కానివ్వండి, లేదా లాయర్స్ కానివ్వండి, లేదా సామాజికవేత్తలు కానివ్వండి, లేదా ఆధ్యాత్మికవేత్తలు కానివ్వండి, మీ మీడియా కానివ్వండి, వీళ్ళెవరు సొల్యూషన్ కాదండి. ఆ పవర్ వీళ్ళకి లేదు. 100% ఆ పవర్ లేదు. ఉన్నదని ఎవరన్నా నాకు చెప్పమనండి. నో, ఆ పవర్ లేదు. కేవలం న్యాయ వ్యవస్థకే ఉంది. ఇప్పుడు వెంకటేశ్వరికి 33 ఏళ్ళు స్టాండింగ్ ఉంది లీగల్ ఫీల్డ్లోని. ఆమె ఫ్యామిలీ లాయర్ గిది అంటే నేను డైవర్స్ రాసి ఇవ్వగలనా? మా ఆఫీస్లో నేను డైవర్స్ ఇచ్చే అధికారం నాకుందా? లేదు కదా. కేవలం కోర్టు మాత్రమే చేయగలదు. సో అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి, తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళ కుటుంబంలోని వాళ్ళ వివాహ సంబంధితమైనటువంటి విషయంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు యు ప్లీజ్ అప్రోచ్ ద కోర్ట్ ఆఫ్ లా, నాట్ మీడియా. మీడియా ఎంత మటుకు ఏం చేయగలుగుతుంది? చూపించగలుగుతుంది, ప్రచారం చేయగలుగుతుంది, అంతేగాని సొల్యూషన్ ఇవ్వగలుగుతుందా? దానివల్ల ఏమవుతుంది, మీ సమస్య ఇంకా జటిలం అవుతుంది కానీ అది సాల్వ్ కాదు. ఇంకొకటి అండి, యాక్చువల్గా నిజం చెప్పాలంటే, ఈ మీడియా కేసులు పెండింగ్ ఉన్నప్పుడు మీడియా ఈ విధమైనటువంటి ప్రచారం చేయడము, నిజం చెప్పాలంటే కోర్టులను ఇన్ఫ్లుయెన్స్ చేసే దిశలోకి వెళ్ళడం, అది చాలా తప్పు. నిజం చెప్పాలంటే అది వాళ్ళు మేలు చేయడం కంటే కూడా చాలా నష్టాన్ని చేస్తున్నారని చెప్పచ్చు. అది మరి మీడియా తప్పుగా తీసుకున్నా నేనేం చేయలేను, కానీ ఇది చెప్పాల్సినటువంటి పరిస్థితి. అది తగ్గించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకప్పుడు ఇప్పుడు నిజం చెప్పాలంటే చట్టాలు ఉన్నాయి, చట్టాలని మనం ఉపయోగించుకోవడానికే. సెక్షన్ 498A ఉండింది మొన్నటి మటుకు. ఈ సెక్షన్ 498Aని ఇంట్లో ఏ చిన్న గొడవ వచ్చినా,
లేదా ఏ పెద్ద సమస్య వచ్చినా కూడా 498 అని ఇన్వోక్ చేశారు. మా మా నా నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. మా ఆఫీస్కి క్లయింట్స్ వస్తారండి, అబ్బాయిలు వస్తారు, మేడం ఇమ్మీడియట్గా మాకు డైవర్స్ వేయాలి మేడం. కారణం ఏంటి బాబు అంటే వాళ్ళు చెప్పేది ఫస్ట్ కారణం ఏంటంటే 498A వేసిందండి, పోలీస్ స్టేషన్కి మమ్మల్ని లాగిందండి, ఇంకా మేము ఇంకా ఆమెతో ఏం కలిసి ఉంటాం, మా పరువు అంతా తీసింది. అంటే ఏంటి, అంత 498A ఈమె వేయక ముందు కేసు అంతా పోయింది, వాళ్ళిద్దరి మధ్యన గొడవలు కొట్లాట్లు అన్నీ పోయినాయి. ఏది ప్రధానమైన గ్రౌండ్ అయిపోయింది, ఈ 498A వేయడమే ప్రధానమైనటువంటి గ్రౌండ్ అయిపోయింది. అంటే నేను ఇది అమ్మాయిలకు చెప్పదలుచుకున్నాను. నిజంగా మీరు మీ సమస్యని పరిష్కరించుకోవాలంటే ఐదర్ వే, పాజిటివ్గా కానీ నెగిటివ్, వదిలేయాలనుకున్నారో వదిలేయండి, లేదా కలిసి ఉండాలనుకున్నారో కలిసి ఉండండి. కానీ ఇట్లా మీడియా ద్వారా ఇటువంటి పనులు చేయడం వల్ల అది మీకు ఒక ఎవిడెన్స్గా నిలిచిపోతుంది. నువ్వు ఈమె ఇలా పరువు తీస్తుందండి, ఈమె ఇలా చేస్తుందండి అని చెప్పేసి ఎవిడెన్స్గా చూపిస్తాడు. రెండోది మీ పిల్లలు, వాళ్ళ పరిస్థితి ఏంటి సమాజంలో, స్కూల్లో తోటి పిల్లలు ఏమని మాట్లాడతారు వాళ్ళ మీద, వాళ్ళ యొక్క సైకలాజికల్ కండిషన్ ఏ విధంగా దెబ్బతింటుంది, ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అయితే ఒకటి ఏంటంటే అమ్మాయిలు ఈ విధంగా ప్రవర్తించడానికి కారణం కూడా వాళ్ళని కూడా మనము ఒక విధంగా ఒక లే పర్సన్గా, అంటే ఒక లాయర్గా జరిగి ఒక నార్మల్ మహిళగా మాట్లాడాల్సి వస్తే ఆ టైంలో ఉండేటటువంటి ఇమోషన్, అంటే అంత ప్రేమించినటువంటి భర్త, అంత నమ్మి తమ జీవితాన్ని ఇచ్చినటువంటి భర్తకి ఆ భర్త తన్ను విస్మరించి తను మర్చిపోయి తన బాధ్యతని పిల్లల్ని మర్చిపోయి వేరే మహిళతోని ఆమెనే దేవత, ఆమెనే ఎవ్రీథింగ్ అనేటటువంటి మాటలు మాట్లాడితే ఏమీ చేయలేని నిస్సహాయతలోని మరి ఆ మహిళ తనకున్నటువంటి ఆ ఇమోషన్ని ఏ విధంగానా చూపించాలనే ఆలోచనతోని, సమాజానికి చూపించాలి, అందరికీ తెలియజేయాలి ఇటువంటి పని చేస్తున్నాడు అనే ఆలోచనతోని ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. కనీసం వాళ్ళు సిగ్గుతోనన్నా మారుతారేమో, భయంతోనన్నా మారుతారేమో అని అనుకుంటారు. కానీ చాలా దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ఎలా తయారయ్యారంటే ఇలాంటి ఎన్ని చేస్తే అంత ప్రచారం వస్తుంది, ఇంకా చాలా ఫ్రీ అయిపోయి, అంటే ఈ అమ్మాయిలు నిజం చెప్పాలంటే ఇంకొక 4 ఏళ్ళు కేసు నడుస్తున్నంత కాలమన్నా వాడు నటించేవాడేమో కానీ, బట్ ఇలా చేయడం వల్ల అందరికీ తెలిసింది కదా, ఇట్ ఈజ్ ఓపెన్, నేను ఇప్పుడే తిరుగుతా, ఏం చేస్తావు చేసుకో అన్నట్టుగా ఉంటుంది అని అంటున్నారు. దాన్ని మీడియా కూడా చూపించేశారు కాబట్టి ఇంకా ఫ్రీగా కంఫర్టబుల్గా ఉంటున్నారండి. దానివల్ల మనకి నష్టమే వాటిల్లుతుంది కానీ పెద్ద దానివల్ల మనకు జరిగేటటువంటి లాభము ఉపయోగము ఏమీ లేదు అన్న విషయాన్ని మనము దృష్టిలో పెట్టుకోవాలి.